హలో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ బిట్టు బ్లాగ్స్. మా వీరు బర్త్డే అయితే వచ్చింది కదా, సో మేమైతే మన బర్త్డే షాపింగ్కి అయితే వెళ్ళినాం అనమాట. ఇది అయితే జనరల్ బజార్లోని ఏటీసీ. మాకు జనరల్ బజార్ దగ్గర ఉంటుంది కదా, ఎందుకంటే మేము ఉండేది ప్యారడైజ్ కాబట్టి. ఇంకా మేమైతే ఎప్పుడు పిల్లల షాపింగ్కి అయితే ఆ ఏటీసీకి వెళ్తాము, అంటే అనిల్ ట్రేడింగ్కి. ఇంకెళ్ళిన తర్వాత అయితే ఇంకా అక్కడ 4th ఫ్లోర్లో ఉంటుంది ఆ బిల్డింగ్లో. ఇంకా అక్కడైతే మేము రెగ్యులర్గా తీసుకుంటాం కాబట్టి ఇంకా స్టాఫ్ కూడా మమ్మల్ని గుర్తుపడతారు. ఇంకా వెళ్తుంటేనే ఇంకా మా వీరుగాడు అయితే ఏమో సెలెక్ట్ చేసుకుంటున్నాడు, వాళ్ళ అన్నకు చూపిస్తున్నాడు. ఇంకా అక్కడ కొన్ని ఆఫర్లో కూడా ఉండే 1000కి 3 షర్ట్స్ అట్లా, బట్ మేమైతే ఇంకా అవి తీసుకోలేదు. ఇంకా ఫస్ట్ వీళ్ళకి ఎప్పుడు 3 పీస్ సెట్స్ తీసుకుంటాము, బట్ ఇంకా అవైతే ఎప్పుడో పార్టీస్కే వేయాల్సి వస్తుంది కాబట్టి ఈసారి క్యాజువల్గా చూద్దాం అనేసి అనుకున్నాం, అంటే షర్ట్ ప్యాంట్. కానీ అవి కూడా రేట్ ఎక్కువనే నండోయ్. ఇంకా అవి చూసినాము. ఇంకా చూస్తే మా ఫస్ట్ వేసిండ్రు అనమాట వాళ్ళు ఒక పీస్ అయితే శాంపుల్ కోసం, మీన్ సైజ్ కోసం అయితే వేస్తే ఇంకా అదైతే మా వీరానికి నచ్చింది. ఇంకా వాళ్ళ అన్న కూడా చెప్తున్నాడు సేమ్ నువ్వు కూడా ఇట్లానే తీసుకో అని చెప్పేసి. కానీ ఇంకా సేమ్ అయితే మేము ఆ పీస్ అయితే తీసుకోలేదు. ఇంకా తర్వాత ఇంకా వీడైతే ఇంకా బాగీ ప్యాంట్స్ కావాలని చెప్పిండు. మా వీరగాని దగ్గర లేవు, బిట్టు దగ్గర ఉన్నాయి. సో ఇంకా అట్లాంటి ప్యాంట్స్ అయితే ఇంకా వాడు సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఇంకా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇంకా చేసుకున్నాక ఇంకా మా వీరగాడు అయితే ఒక 2 పేర్స్, ఇంకా మా బిట్టుగానికి కూడా ఒక 2 పేర్స్ అయితే తీసుకున్నాము. ఎవరి బర్త్డే ఉన్నా కానీ, వాన్ బర్త్డే ఉన్నా కానీ వీనికి కూడా ఒక 2 జతలు, వీని బర్త్డే ఉన్నా కానీ వానికి కూడా తీసుకుంటాం అనమాట. ఇంకా అట్లయితే ఇంకా తీసేసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇంకా మా బిట్టుగాడు అయితే వాన్వి వాడే సెలెక్ట్ చేసుకుంటాడు. అఫ్కోర్స్ వీరగాడు కూడా సెలెక్ట్ చేసుకుంటాడు. ఇంకా బిట్టు అయితే ఈజీగా సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. ఇంకా ఆ డ్రెస్ అయితే మనకు నచ్చింది. ఇంకా సేమ్ అట్లనే ఇంకా మా వీరు కూడా తీసుకున్నాము. అది నైట్ కేక్ కటింగ్ అప్పుడు వేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా తర్వాత మా హస్బెండ్కి అయితే ఇంకా కాటన్ షర్ట్స్ చూద్దామని చెప్పేసి ఈ షర్ట్ అయితే ఆయనకు నచ్చింది. ఆయన అయితే ఇంకా సరే అని చెప్పేసి తీసుకుంటూ అది బిట్టుకి, ప్లస్ ఇదేమో నేను సెలెక్ట్ చేసిన, ఇది వచ్చేసి ఇంకా వీరికి. ఇంకా సరే కొన్ని టీ షర్ట్స్ కూడా చూద్దామని చెప్పేసి ఇంకా టీ షర్ట్ కలెక్షన్స్కి అయితే వెళ్ళినాం అనమాట. బట్ అక్కడ చూసినాం కానీ అక్కడ సెలెక్షన్ చూస్తే ఇంకా అక్కడ ఏం కలెక్షన్ అయితే బాగాలేదు. ఇప్పుడు వాళ్ళిద్దరు వేసుకునే బిట్టు వీరు వేసుకునే టీ షర్ట్స్ కూడా మేము ఏటీసీలోనే తీసుకున్నాము. ఫుల్ హ్యాండ్స్, అది జాన్ టైంలో తీసుకున్నాం అనమాట, వింటర్ వేర్కి అనేసి. ఇంకా ఇయర్ అయితే ఇంకా ఏం బాగాలేకుండే. ఇంకా సరేలే ఇంకా అని చెప్పేసి ఇంకా సమ్మర్ వేర్ చూద్దామని చెప్పేసి ఇంకా సమ్మర్ కలెక్షన్స్ అయితే చూస్తున్నాము. స్లీవ్లెస్, ఇంక ఇది వచ్చేసి టీ షర్ట్ ప్లస్ షార్ట్స్ అయితే వస్తున్నాయి అనమాట. 350 పర్ ఈచ్ పీస్ ఉండే ఒక సెట్. ఇంకా సరే అని చెప్పేసి ఇద్దరికి అవి రెండు ఇవి రెండు ఇద్దరికి వానికి 2 వీనికి 2 అయితే ఇంకా తీసేసుకున్నాం మేము. ఇంత చిన్న పిల్లల బట్టలైనా కానీ ఇంకా వెళ్ళిన ప్రతిసారి అయితే ఇంకా మినిమం 10,000 తక్కువ అయితే కాదు, ఇంకా రేట్ అయితే ఎక్కువే ఉంటాయి. ఇంకా వాళ్ళ బట్టలు కూడా ఇంకా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనయే ఈజీగా వచ్చేసి అనిపిస్తుంది. ఇంకా అవైతే తీసేసుకొని అయితే ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాం. ఆల్రెడీ లేట్ అయిపోయింది అనేసి ఇంకా నేనైతే మా పిల్లలకి డిన్నర్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసిన. ఇంకా వాళ్ళైతే తిన్నారు, ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా తినేసినాము. ఇంక ఇదండి నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మామ్ అండ్ బిట్టు బ్లాగ్స్.